చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్ టూర్లపై అనుమానాలున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మోదీ కేసీఆర్కి చీకటి రాజకీయ అక్రమ సంబంధం ఉందని విమర్శించారు. ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర సమస్యలు అడిగే బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల ముందే ప్రధాని నిలదీశారని చెప్పారు. కేసీఆర్ ఆ పని ఎందుకు చేయలేరని నిలదీశారు. కేసీఆర్ మోదీల మధ్య పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉందన్నారు. అందుకే మోదీ తెలంగాణకు వచ్చిన సమయంలో కేసీఆర్ బెంగళూరు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రావడం, కేసీఆర్ వెళ్లడం అంటే ఇద్దరి అవగాహనలో భాగమేనని చెప్పుకొచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ గడ్డ మీద హైదరాబాదులో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రాంతంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తాము, అందరూ అకౌంట్ ఓపెన్ చేయండి అన్న మాటని, వాగ్దానాన్ని మీరు ఎందుకు ప్రధానమంత్రి గారి ద్వారా 15 లక్షల రూపాయల విషయాన్ని, 15 లక్షల ఆ యొక్క వాగ్దానాన్ని తెలంగాణ ప్రజల కోసం ఎందుకు జ్ఞాపకము చేయించలేరు? నంబర్ 1. నంబర్ 2, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ముందు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా. తెలంగాణ కోటాలో ఆ 2 కోట్లను తెలంగాణలోకి రావాల్సిన కోట, ఆ కోట తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో ప్రధానమంత్రి గారు పబ్లిక్